దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాము. మరి నేటి దినాన మన యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడుపుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్యం ఇది. ఈ వాక్యము తెలియలేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అయితే ఇందులో అనేకమైన మాటలు దాగి ఉన్నాయి. దావీదు మహారాజు. అతడు రాజుగా ఉండి ఈ యొక్క కీర్తనను అతడు రచిస్తూ ఉన్నారు. అతడు రాజై ఉండి కూడా తన పాత జీవితము మునుపు రాజు కాకముందు అతడు ఏ విధముగా గొర్రెలను కాచుకుని కాపరిగా ఉండి గొర్రెలను నడిపించేవాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు రాజుగా ఉన్న తను ఒక గొర్రెతో భావించి, నేను గొర్రెను, నా దేవుడు కాపరి, హల్లెలూయా, మంచి కాపరి అని చెప్పి ఈ యొక్క కీర్తనను రచించి ఉన్నాడు. ఒక గొర్రెతో తనని పోల్చుకుంటూ ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు నా కాపరి ఉన్నాడు, నాకు లేమనేదే కలుగదు అని చెప్తా ఉన్నాడు. చూడండి, అతడు రాజు. అతనికి ఏ విషయంలో కొద్దు ఉంటుంది? అన్న వస్త్రాల విషయంలో కొద్దు ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకంటే రాజు ఏది తినాలన్నా ఏది త్రాగాలన్నా రాజు చేయగలడు. అతని చేతిలోనే ఆధిపత్యం అంతా ఉంటుంది కనుక అతను ఏం చేయాలనుకున్నా చేయగలడు. దేనికి అతనికి లోటు ఉండదు. అన్న వస్త్రాలకి లోటు ఉండదు. ఇంకా అతని పేరుకి కానీ ప్రఖ్యాతికి కానీ దేనికి కూడా లోటు అనేది ఉండదు. అలాంటి అతను ఏమంటున్నాడంటే, నాకు లేమి కలుగదు. లేమి అనగా కరువు అని అర్థం. హల్లెలూయా. దేవుని నేను కాపరిగా పెట్టుకుంటే నాకు లేమి కలగదు అంటూ ఏమన్నాడంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక మంచి ఆహారం దగ్గరికి నన్ను నడిపిస్తున్నాడు. మెత్తని స్థలములో నాకు నిద్ర పట్టేలాగున ఆయన చేస్తున్నాడని తన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క దేవుని యందు ఉన్న ఆ యొక్క నమ్మకత్వాన్ని, తనని దేవుడు ఏ విధంగా పోషించి నడిపిస్తున్నాడో ఆ యొక్క విధానాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, తన రాజు సమస్తము తన దగ్గర ఉంటుంది. అష్టైశ్వర్యాలు, మరి మనులు, రత్నాలు, రాణి, ఆ బంగారము, వెండి, ఈ వీటికి ఏటికి కూడా తనకి కొదు ఉండదు. అయినప్పటికీ కూడా ఒక మనిషికి నిజమైన ఆశీర్వాదము, ఒక వ్యక్తికి నిజమైన ఆశీర్వాదము ఆరోగ్యము. రెండవది అతను కడుపు నిండా తినే తిండి. ఆ రెండే మనిషికి నిజమైన ఆశీర్వాదం. ఎంత ధనం ఉండి ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి ఆశీర్వాదం కలిగిన మనిషి కాదు. తను ఏ పని చేయలేకున్నా తన చేతిలో ₹1,00,00,000 ఉండి తన మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉంటే అవి ఎందుకు కూడా పనికిరావు. రెండవదిగా తను లేచి నడిచి తిరిగి చేసినప్పటికీ కూడా తన ఆహారం తినలేని పరిస్థితి అయితే, ఏది తినాలనుకున్నా తినలేని పరిస్థితి అయితే, అతనికి అష్టైశ్వర్యాలున్నా, తన ముందు మంచి మంచి భోజన పలహారాలు ఉన్నా, పళ్ళు కాయలు అన్నీ ఉన్నా అతడు అది తినకూడదు అనేటప్పటికీ అది ఆ మనిషికి ఆశీర్వాదము కాదు. అందుకే ఏమంటున్నాడంటే, గొర్రెతో పోల్చుకొని పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. అంటే మంచి ఆహారము, చక్కటి నిద్ర. ఒక రాజుకి ఎన్ని ఆలోచనలు ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మన కుటుంబాన్ని నడిపిస్తున్న యజమానుడికి కానీ లేదా ఆ ఇంటి యొక్క ఆ యజమానురాలికి కానీ ఎన్ని ఆలోచనలు ఉంటాయి. తెల్లవారితే ఇది ఎలా చేయాలి, ఇది ఎలా అవుతుంది, ఈ పిల్లడి జాబ్ ఏంటి, చదువు ఏంటి, ఈ చదువుకి బుక్స్ కొనడానికి డబ్బులు ఉండాలి, ఇలా రకరకాల ఆలోచనలతో
ఎవరికి కూడా సరైన నిద్ర అనేది ఉండదు. ఒక కుటుంబాన్ని నడిపించుకునేవంటి వారు, అలాగే ఒక సంఘాన్ని నడిపించిన, ఒక ఉద్యోగంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన చేతి కింద ఉన్నవంటి వారిని నడిపించినప్పుడు ఎవరు ఏది కంప్లీట్గా రాశారు, వారు వర్క్ ఎంతవరకు చేశారు, ఈ వర్క్ చేయలేని వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, ఇలా రకరకాల ఆలోచనలతో మనిషికి నిద్ర అనేది పట్టదు. ఎందుకంటే వాళ్ళు నడిపిస్తున్న విధానంలో సరైన నిద్ర అనేది ఉండదు. లేకపోతే ఇంకేదో ఒక వివాహము కానీ ఇంకేదైనా కార్యం పెట్టుకున్న ఆ రాత్రి ఎవరికి కూడా నిద్ర పట్టదు. ఇలా ఒక కుటుంబాన్ని, ఒక ఉద్యోగాన్ని, లేకపోతే ఒక సంఘాన్ని, ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్న వ్యక్తికే సరైన నిద్ర లేకపోతే మనం చూస్తూ ఉంటాం. చాలామంది బిజినెస్ చేసిన వంటి వారు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. నిద్ర లేకపోతే మనిషికి అనారోగ్యం వస్తూ ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్లీపింగ్ ఒక 2 రోజులు సెలవు పెట్టుకొని స్లీపింగ్ ట్యాబ్లెట్లు అంటే నిద్ర మాత్రలు మోతాదుకు సరిపడా వాడి ఆ 2 రోజులు రెస్ట్ తీసుకుని 3వ రోజు ఫ్రెష్ అయ్యి అప్పుడు వారి యొక్క జాబ్కి లేకపోతే వారి వ్యాపారానికి వారు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. కనుక ఇప్పుడు రాజైన ఇతనికి ఇంకెంత నిద్ర ఒక దేశాన్ని పరిపాలించాలి, ఏ శత్రువు ఎటువైపు నుంచి వస్తున్నారు, ఎవరు నన్ను అందరూ పొగిడే వాళ్ళే ఉండరండి. యేసుక్రీస్తు వారికే తప్పలేదు అది. యేసుక్రీస్తు వారిని ప్రజలందరూ వెంబడిస్తే శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఆయనను వ్యతిరేకించేవారు. కనుక ఎవరికి కూడా పొగడత, మంచి పేరు అనేది ఒకలాగే వెళ్ళిపోదు. జనం అందరూ కూడా అలా ఉండరు. కొంతమంది మనస్తత్వాలు వేరు, కొంతమంది మనస్తత్వాలు వేరు. కొంతమంది పొగిడితే కొంతమంది దూషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతనికి రాజ్యంలో అలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అంతేకాకుండా శత్రు సైన్యం, ఎక్కువగా శత్రు సైన్యం ఎటువైపు నుంచి ఏ శత్రువు వస్తాడో, ఎలా దాడి చేస్తాడో అనే ఆలోచనలు అనేకమైన ఉంటాయి. అలాంటి సమయంలో ఇతడు ఆ స్లీపింగ్స్ అవి తీసుకోలేదు. కానీ ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే నాకు మంచి ఆహారాన్ని తినటానికి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, అలాగే చక్కటి నిద్ర పట్టేలాగా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే శత్రువు ఎవరు వచ్చినా నా ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది అని దేవుని మీద తన విశ్వాసాన్ని, తన ధైర్యాన్ని, ఒక కాపరి ఒక గొర్రెని ఏ విధంగా ప్రేమించి ఆ గొర్రెని చూస్తాడో ఆ విధముగా తను ఏ విధముగా గొర్రెలను కాచేవాడో, ఆ గొర్రెకి ఏం తగిలినా ఎంత జాగ్రత్త తీసుకునేవాడో అది తనకు తెలుసు కనుక దేవుడు కూడా తనకి కాపరిగా ఉండి నేను ఆయన గొర్రెను అని చెప్పి దేవుని కాపరిగా పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయమో చూడండి. ఇంకా ఈ కిందకు వస్తే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అంటే అలసిపోతున్నప్పుడు, ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉన్నప్పుడు, వేసారిపోతున్నప్పుడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట, తన ప్రాణాన్ని సేద తీరుస్తూ ఉన్నాడట. పరిగెత్తి 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 వెళ్తున్న దుప్పికి అది నీటి వాగుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడ మంచి నీరు దొరుకుతుంది, నేను దాహాన్ని తీర్చుకోవాలి అని. ఆ దుప్పి వేసారిపోతూ ఉంటుంది. సేదకు అంటే సేద అనగా దాహం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇతనికి వస్తున్న ఆ యొక్క విషయాల్లో, ఆ యొక్క శత్రు సైన్యం విషయంలో యుద్ధం చేస్తున్నప్పుడు, లేకపోతే కుటుంబాన్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, లేకపోతే తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న విధానాన్ని బట్టి కొన్ని విషయాల్లో అతను సేదను కోల్పోతున్న సమయంలో దేవుడు తన వాక్కును పంపి తన ప్రాణాన్ని సేద తీరుస్తున్నాడు. అలసిపోయి సొమ్మసిల్లిపోయి మూర్చపోతున్న తన ప్రాణానికి దేవుడి వాక్యాన్ని పంపించి అతనికి బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా! అంతేకాకుండా తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అంటే నేను రాజుని కదా, నాకు నచ్చినట్లు నేను చేస్తానని ఎప్పుడు కూడా దావీదు అనుకోలేదు. ఒకే ఒక విషయంలో పొరపాటు పడ్డాడు, అది వేరే. ఎప్పుడు కూడా ప్రజలను తనకి నచ్చినట్టుగా అతడు పరిపాలన చేయలేదు. దేవుని వాక్యానుసారంగానే అతను పరిపాలన చేశాడు. తన నామమును బట్టి, యేసుక్రీస్తు వారనే నామాన్ని బట్టి నీతి మార్గము అంటే ఈ జీవన విధానంలో మనం చేస్తున్న ఈ విధానం, ప్రతిరోజు మనం నడుస్తున్న విధానం అంతా కూడా మనం మార్గంలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రజలమైన మనము యాత్రికులము, పరదేశులము.
ఏదో ఒక దినాన మన యాత్రను ముగించుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళవలసి ఉంది. ఆ యొక్క ప్రయాణంలో, ఆ మార్గంలో ప్రతిరోజు లేచి మన పనులు చూసుకుని, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు ఇవన్నీ చూసి ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబ వ్యవస్థను నడిపించుకుంటున్న ఈ విధానం అంతా కూడా ప్రయాణము మనకి. అది ప్రతి ఒక్కరికి, భూమి మీద సృజించబడిన మనిషి అని ప్రతి మనిషికి కూడా అది ప్రయాణం. ప్రభువును అంగీకరించినా అంగీకరించకపోయినా అది ప్రయాణం. ఆ ప్రయాణములో ఆ మార్గము ఎలాంటి మార్గము? దుష్ట మార్గమా, నాశనానికి వెళ్ళిన మార్గమా? అలా కాకుండా నీతి మార్గము. హల్లెలూయా! దేవుని ప్రజలకి ఒక క్రమాన్ని నేర్పించాడు. ఈ జీవన శైలిలో నువ్వు, ఈ యొక్క ప్రయాణంలో నువ్వు ఎలా వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గమును అని. ఆయన మార్గము, పరలోకానికి వెళ్ళడానికి ఆయన మార్గం. ఆయన నామములో నీతిగా, యథార్థతగా నడుచుకునేలాగా ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. రాజు ఎక్కడ సొమ్ము చెల్లిపోతున్నాడో, ఎక్కడ జారిపోతున్నాడో వాటన్నిటిని కూడా సరిచేస్తూ నీతిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అని చెబుతూ, గాఢాంధకారములో నేను సంచరించను, ఏ అపాయమునకును భయపడను. హల్లెలూయా! గాఢాంధకారం అనగా చీకటి ఆవరించినప్పుడు, ఆ యొక్క శత్రు సైన్యము తరుముతున్నప్పుడు, అరణ్యాల్లో ఆ సౌలు తరుముతా ఉన్నప్పుడు అరణ్యంలో ఆ చీకటిలో అతడు నివాసం చేస్తూ ఉండేవాడు. అయినా సరే ఏ అపాయం ఎటు నుంచి వస్తుందన్న భయం నాకు లేదు. ఎందుకంటే ఆయన దుడ్డికర్రయు దండమును నాకు తోడై ఉంది. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయన దుడ్డికర్ర అనగా గొర్రెను సరిచేసేది. దండం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞాపించేది. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఎస్తేరు తట్టు రాజు బంగారు దండమును చూపించగా ఆ దండాన్ని కొనను పట్టుకుని అన్నప్పుడు ఆమెకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. దండం అనగా ఆజ్ఞాపించేది. నువ్వే విధంగా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నిన్ను ఆజ్ఞాపించేది. అందుకే దేవుడు తోడై ఉన్నాడు కనుక ఈ గాఢాంధకారంలో నేను ప్రయాణము చేసినా నేను భయపడను. నేను ఒకవేళ ఈ గాఢాంధకారంలో చీకటిలో నా కాలు జారితే ఆయన దుడ్డికర్ర నన్ను సరిచేస్తూ ఉంది. ఆయన దండమును వెళ్ళవలసిన మార్గం అది కాదు, ఇది అని నన్ను ఆజ్ఞాపిస్తుందని దేవుని మీద అతడు ఆనుకుని దేవునితో అతడు ప్రయాణము చేస్తూ ఏమంటున్నాడంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. హల్లెలూయా! ఇది చాలా గొప్ప విషయం అండి. మనము ఈ లోకంలో భోజనం చేస్తున్నాం, ఒక ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తున్నాం అనుకోండి, మనం ప్లేట్ పట్టుకొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మన వైపు అలాగ చూస్తూ ఉన్నారనుకోండి, అమ్మో వీడు ఏంటి ఇలా చూస్తున్నాడు, నా భోజనం కాదు అని చెప్పి ఏం చేస్తామంటే అక్కడితో భోజనాన్ని ఆపేస్తాం. ఎందుకంటే ఈ వ్యక్తి నా వైపే అలా చూస్తున్నాడు, ఆ కనుదృష్టి నా మీద పడుతుందేమో, ఆ దృష్టి వల్ల నాకే బలహీనత, అనారోగ్యం వస్తుందేమో అని ఏం చేస్తామంటే, చాలులే తినకపోయినా పర్వాలేదు కానీ ఆ అనారోగ్యం పాలు అవ్వకూడదని చెప్పి ఆ భోజనం అక్కడితో ఆపేసి లేచిపోతాం మనం భోజనం దగ్గర నుంచి. ఇప్పుడు అలాంటిది శత్రువు ఎదుట దేవుడట భోజనమును సిద్ధపాటు చేస్తుందండి. హల్లెలూయా! మనకు అంతా కావలసిన వ్యక్తి, మనతో సమాధానంగా ఉన్న వ్యక్తి, మనం భోజనం చేస్తుంటప్పుడు మన భోజనం కాదు చూస్తేనే మనం భోజనం ఆపేస్తాం. ఇప్పుడు ఈ శత్రువు ఏం కలుపుతాడో తెలియదు అందులోను, శత్రువు ఎదుట కూర్చొని భోజనం చేయటానికి. కానీ దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క శాంతి ఏం నేర్పిస్తుందంటే, నీకు శత్రువు ఎదుట నీ భోజనమును నేను సిద్ధపాటు చేస్తాను అంటే, శత్రువు ఎదుట నువ్వు భయము లేకుండా భోజనము చేయటానికి. అంటే దానికి ఇంకా గూఢార్థమైన మర్మం ఏంటంటే, శత్రువు అణిగిపోతాడు, నువ్వు లేపబడతావని అర్థము. హల్లెలూయా! హల్లెలూయా! ఇది భోజనంతోనే కాదు, శత్రువు ఎదుట భోజనము సిద్ధపాటు చేస్తాడు. అంటే భయం లేకున్నా ఆహారం తింటుంటే మనకి ఏం వచ్చేస్తున్న భయం లేకున్నా, శత్రువు పగ తీర్చుకోవడానికి పూర్వకాలపు రాజులు ఏం చేసేవారంటే, ఆ ఇంట్లో ఉన్నవంటి పని వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా విషము ఇవన్నీ కలిపి ఇచ్చేవారన్నమాట ఆ రాజును చంపడానికి, యుద్ధంలో జయించలేకపోతే. కానీ ఇప్పుడు ఆ శత్రువు ఎదుటి కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల అతని తాలూకు వాళ్ళు ఉంటుంది, ఎంత ప్రమాదం. కానీ ఆ ప్రమాదాన్ని కూడా లెక్క చేయలేదు, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! ఇంకా ధ్యానిస్తే ఇంకా లోతైన మాటల్లోనికి మనం వెళ్తాం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 2 అర్థాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, మనం అనుకుంటాం నూనెతో తల అంటి ఉన్నామంటే పరిశుద్ధాత్మ అభిషేకము
దేవుని అభిషేకం అనుకుంటాం. ఇది ఆధ్యాత్మికంగా. భౌతికంగా ఏంటి అంటే ఈ తల, మనకున్న ఈ తల ఏదైతే ఉందో, స్నానం చేసి పొడి పొడిగా ఉన్న తలకి ఎన్నో చిక్కులుంటాయి. స్త్రీలకైనా పురుషులకైనా ఆ తల అంతా కూడా ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి నూనె అంటుతామో అది ఒక పద్ధతిలోనికి వచ్చేస్తూ ఉంటుంది. అది చిక్కు చాలా జాగ్రత్తగా విడిపోతూ ఉంటుంది. ఆ చిక్కు చాలా జాగ్రత్తగా వచ్చేస్తుంది. ఆ తల అంతా కూడా అదుపులోనికి వస్తుంది. అదుపు తప్పిపోయిన ఆ యొక్క తల ఎయిరు, ఆ తల ఏమవుతుందంటే గాలికి రేపబడి అది అటు ఇటు ఒసుకుతూ మన స్వాధీనంలో ఉండదు. ఎప్పుడైతే దానికి నూనె తగులుతుందో అది అదుపులోనికి వస్తుంది. అంటే ఒక మనిషిని ఆశీర్వదించడానికి ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ అభిషేకం శిరస్సు పైకి వస్తుంది. ఒక మనిషిని రాజుగా కూర్చోబెట్టినప్పుడు లేదా రాణిగా కూర్చోబెట్టినప్పుడు మిస్ ఇండియా ఈనాటి దినాల్లో కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే కిరీటకాన్ని పెడతారు. ఎందుకు అంటే అదుపు తప్పిపోతున్న ఆ యొక్క జీవిత విధానంలో వారిని హెచ్చించటం, వారి జీవితం ఆ తలకున్న చిక్కు ఎలాగైతే విడిపోతుందో ఆ చిక్కులన్నీ విడదీసి నేను రాజుగా నేను అభిషేకించానని చెప్పి కిరీటం పెడతారు. అంటే నూనెతో తల అంటడం అంటే ఆ యొక్క జీవిత విధానంలో తన కుటుంబంలో ఆ చిక్కు ఏదైతే ఉందో అదంతటినీ కూడా విడిపించి ఆ కుటుంబ వ్యవస్థని ఒక అదుపులోనికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకే నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హృదయం సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవా నా గృహంలో ఇంత కార్యము జరిగించావు, నా జీవితంలో ఇంత కార్యము జరిగించావు అని హృదయం నిండిపోయి పొంగి పొర్లుతుంది. అది పొంగి పొరిలినప్పుడే అది చుట్టుపక్కల అందరికీ ఆ సంతోషము వ్యాపిస్తూ ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా దేవుడు నూనెతో తల అంటినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి దిగి వచ్చినప్పుడు, మన హృదయంలో దేవుని ఆత్మ నిండి పొంగి పొరిలిన తర్వాత ఆ వెలుగు, ఆ కాంతి ఇతరులకు అంటుకొని ఆ యొక్క జీవ జలాల నుంచి వారు కూడా వస్తూ ఉంటారు. హల్లెలూయా. అది ఈ యొక్క వాక్యం యొక్క అర్థము. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలము అంటే ఒకరోజు 2 రోజులు కాదు, ఈ భూమి మీద ఉన్నంత కాలం కాదు. అతడు 2 విధాలమైన ఆశీర్వాదాలతో ఇక్కడ వ్రాసాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇచ్చిన తలంపులు మాత్రమే నేను పంచుకుంటున్నాను. చిరకాలం ఇహమందు పరమందు 2 కాలాలు, పరలోక రాజ్యంలో భూమి మీద దేవుని మందిరంలోనే నేను నివాసం చేస్తాను. నేను ఎక్కడికి అటు ఇటు కూడా వెళ్ళను, దేవునితోనే నా సావాసం అని అతడు చెబుతూ ఏమంటున్నాడంటే చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసి నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వస్తాయి. దేవుడు కృపాక్షేమం, కృప కలిగిన దేవుడు, కృపా సత్యములు కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన వెంట ఉన్నారని ఈ యొక్క వాక్యంలో ఆ యొక్క దావీదు గారు ధ్యానిస్తూ ఉన్నారు. ఇందులో ఒక వచనం మనం మర్చిపోయాం. శాంతికరమైన జలముల యొద్దకి నీవు నన్ను నడిపించుచున్నావు. అంటే ఒక జలము దగ్గరికి మనం పైనుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, దాంట్లో చాలా ఘోష ఉంటుంది, తెలియలేని ఘోష. అది చూడటానికి ఆస్వాదకరంగా ఉన్నా అక్కడి నుంచి దూరం నుంచి చూస్తే దాంట్లోంచి ఘోష జై 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 అని ఘోష వస్తుంది. అదే శాంతికరమైన జలములు అనుకోండి, చక్కటి సెలయేరు దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అది శాంతియుతంగా ఉంటుంది. అది చూడడానికి అది ఆస్వాదకరంగా ఉంటుంది. దాంట్లో చెయ్యి పెట్టడానికి, దాంట్లో ఆడుకోవటానికి, దాంట్లో స్నానం చేయటానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని కాపరిగా పెట్టుకుంటే అలాంటి ఘోషగా ఉన్న జీవితాన్ని సమాధానకరముగా శాంతికరముగా మార్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆనాడు దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు అంటే వీటిలో అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, లోక భోగాలు కాదు, కానీ తనకు తానుగా తన యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పరలోక రాజ్యంలో దేవుడు తనకి ఎలాంటి స్థానం ఇచ్చారో, దేవుని మందిరంలో నివాసం ఎలాంటిది ఇచ్చారో ఈ వాక్యం ద్వారా అతడు రాస్తూ ప్రజలకు ఆ మాటలను అందిస్తూ ఉన్నారు. దేవుని కాపరిగా పెట్టుకున్నాడు. ఈరోజు నీవు కూడా యేసయ్యను కాపరిగా పెట్టుకో. ఇంకా లోతులకు వెళ్తే పాత నిబంధన గ్రంథంలో గొర్రెల కాపరులు ఉన్నారు, కానీ ఎవరు కూడా యెహోవా నా కాపరని చెప్పలేదు. యాకోబు గారు, మోషే గారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళెవరూ కూడా చెప్పలేదు. కానీ దావీదు చెప్పారు. దేవుడి వాక్యాన్ని దీవించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నేను గొర్రెలకు మంచి కాపరని యోహాను సువార్త 10వ అధ్యాయంలో
చూసారా, దేవుడు తన మాటలు, తన హృదయ వేదంలో ఉన్న మాటలు దేవుని నామాన్ని గణపరుస్తూ ఏ విధంగా ఆ వాక్యాన్ని రచించారో దేవుడు ఆ వాక్యాన్ని దీవించి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరని, నా గొర్రె నా స్వరము వింటుంది అంటున్నారు. ఇవన్నీ కూడా లోతైన మాటలు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నీ కాపరిగా పెట్టుకున్నప్పుడు ఆయన నీకు మంచి కాపరి. నీకు ఏది కావాలో, ఏ సమయంలో నీ జీవిత విధానంలో ఎలా నువ్వు నడవాలో, నీ జీవితంలో ఉన్న చిక్కులు, అడ్డులు, ఆటంకాలు అవన్నీ కూడా ఆయన సరిచేస్తూ ఉంటారు. ప్రభువుని నీ కాపరిగా పెట్టుకున్నప్పుడు నీకు నిజమైన ఆశీర్వాదంతో ఆయన నింపుతారు, మోక్ష ప్రాప్తిని నీకు అనుగ్రహిస్తారు. కనుక దావీదు ఎలా చెప్పాడో నేటి దినాన మనం కూడా, యేసయ్య నా కాపరి ఆయన, నాకు లేమి కలుగదు, లేమనేది అస్సలు నాకు ఉండదు. ఏనాటి బత్తు ఆనాడైనా నేను సమృద్ధిగా భోజనం చేస్తాను, నేను సమృద్ధిగా ఉంటాను. నీకున్న దాంట్లో నువ్వు తృప్తి చెందినప్పుడు అదే నీకు సమృద్ధి. అష్టైశ్వర్యాలు, కారులు, మేడలు చూస్తే అది నీకు సమృద్ధి కాదు, అది నీకు వెళుతూ. ఎన్ని ఉన్నా లేదు అనే మనసే ఉంటుంది, కానీ నీకు అది వెళుతుగా అనిపిస్తుంది. లేదు, దేవుణ్ణి నేను కాపరిగా పెట్టుకుని నిజమైన ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆహారము, నిద్ర ఇవి దేవుడు నాకు అనుగ్రహించాడు, నేను సమృద్ధి ఆశీర్వాదంలో ఉన్నానని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి, ఈ దావీదు గారి మాటలను ఎలాగైతే దేవుడు దీవించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఎలాగైతే చెప్పారో ఆయన నీ గురించి కూడా అలాగ ఆయన సాక్ష్యం చెప్పి నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించి పరలోక రాజ్యపు వారసురాలిగా ఆయనని నిలబెడతారు. కనుక మనం అలా చేద్దాం. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి దేవా. దావీదు తన జీవితంలో మొదటి స్థానాన్ని మీకు ఇచ్చారు ప్రభువా. అయా తండ్రి, మిమ్మల్ని కాపరిగా పెట్టుకొని మొదటి స్థానాన్ని మీకు ఇచ్చి తను ఒక గొర్రెగా మిమ్మల్ని వెంబడిస్తున్నానని ఈ 23వ కీర్తన రచించి ఉన్నారు ప్రభువా. అయా తండ్రి, ఇది బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మీరు దీన్ని నింపారు అంటే ప్రభువా నాయన, మేము కూడా ఆ యొక్క విధానంగా నడవాలని ప్రభువా, మేము కూడా మా జీవితంలో మీకు ప్రథమ స్థానం ఇచ్చి నాయన, నీవు మా యొక్క కాపరవని నిన్ను వెంబడించేలాగున మాకును మీ కృప సహాయము దయచేసి, వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగున సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.